సిఆర్టీసీని ఇప్పుడు పిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంస్థ. ఒకప్పుడు మనకు ఆ సిఆర్టీసీలో 484 సెక్షన్లు ఉంటే ఇప్పుడు భారతీయ న్యాయ సురక్ష సంస్థలో కూడా 531 సెక్షన్లు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఒకప్పుడు 165 సెక్షన్లు ఉంటే ఇప్పుడు సిఎస్ఏ భారతీయ సాక్షి అభియాన్ 170 సెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్లో మీకు బాలపాలని బాగుపడకూడదు కాబట్టి మీ కొత్త ఫ్యూచర్లో మీకు యొక్క సెక్షన్స్ అవుతాయి. అట్లాగే మీకు మీ రిలేటివ్స్ కానీ మీ బంధువులు కానీ ఏదైనా కేసులు పెట్టేటప్పుడు మీకు చట్టాలు మారినాయని చెప్పాలి. ఎందుకంటే మనకు జూలై 1 నుంచి అంటే ఈ నెల 1వ తారీఖు నుంచే ఈ యొక్క చట్టాలనేది మార్పు జరిగింది. వాటంతా కూడా ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ పౌరులందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు మర్డర్ కేసు అంట 302 అంటే ఇప్పుడు దాన్ని పిఎన్ఎస్లో కూడా 103. ఒకప్పుడు రేప్ కేసు 376, రేప్ కేసు మానభంగం కేసులు అంటే ఇప్పుడు 6 కేసు ఉంటాయి. అట్లాగే సెక్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి మనందరం పౌరులందరూ